నీకు కాఫీ పడ్డం మీ అమ్మని విషయం కదా. అవును. కాఫీ అనేది ఒక ఆర్ట్, అదేంటో మీ ఇద్దరికి రాదు. దవడ పగిలిద్ది. జోకులేయడం మానేసి కాఫీ ఎలా ఉందో చెప్పు. కాఫీ తాగితే తలనొప్పి తగ్గాలి కానీ కాఫీ తలనొప్పి అవ్వకూడదు. నేను కాఫీ బాగా పెడతాను, నేను కుళ్ళు కదా నీకు. ఏడ్చాలే కానీ నాకు కళ్ళు వచ్చింది చెప్పనా. ఖాళీగా ఉన్నాగా కళ్ళే వస్తాయి మరి. రేపు మన ఇద్దరికి ఒక కొడుకు పుట్టి వాడు ఏ ఐఏఎస్ ఎంబీబీఎస్ అయితే అప్పుడు కలిగే పుస్తకం నా మాటలు చెప్పలేను తెలుసా. ఉత్సాహం కలగాలంటే ఫస్ట్ నీలో ఉత్సాహం ఉండాలి కదా. లేదా నీలో ఉత్సాహం కన్నా నిరుత్సాహం ఎక్కువ ఉంది తెలుసా. హలో, నీకు నా గురించి తెలీదు. ఇప్పుడేమో తడబడతావు, లోపలికి వచ్చి తడబడతావు. నోరు మోస్తావా? లోపలికి వెళ్ళి ములక్కాడ కర్రీ చెయ్యి పో. మన కాడ ఏం లేనప్పుడు మన కాడ మాత్రం ఏం చేస్తుంది చెప్పు. మాట్లాడడం నా బుద్ధి తక్కువ. ఇప్పటికైనా అర్థమైందిలే నీకు బుద్ధి లేదని. ఈవినింగ్ ఒక రొమాంటిక్ మూవీ టికెట్స్ బుక్ చేశా. కార్నర్ సీట్ సజెసి కార్నర్ సీట్ ఏసీ సరిగ్గా రాదని చెప్పి సెంటర్ సీట్స్ బుక్ చేశా. ఏసీ అలా చల్లగా వస్తుంది, మనం అలా మూవీ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికి కూడా నువ్వు గాలి గురించి ఆలోచిస్తున్నావు చూడు. నిన్ను ఏంటి నీ గోళ? ఇన్ని రోజులు అయింది కదా, ఒక్క మామిడికాయ తినిపించావా? ఓ అదా నీ గోళ. చెప్పు నీకే మామిడికాయ కావాలి చెప్పు. నూజు రసాలు కావాలా, బంగిల్ పల్లి కావాలా చెప్పు, క్షణాలు చెప్పేస్తా. నేను సరసాల గురించి మాట్లాడుతుంటే నువ్వు రసాల గురించి మాట్లాడుతున్నావు చూడు. బాబు ఎవరో వచ్చారు. అది మాత్రం నీకు అర్థమవుతుంది కదా. వెళ్ళు వెళ్ళు. ఎవరండి మీరు? ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం సైలెంట్ ప్లీజ్. సారీ. ఎవరు మీరు? కూర్చొని మాట్లాడుకుందామా? ఆల్రెడీ కూర్చున్నారు కదా. మీరు అడగలేదు కదా, నామకే పసలా అన్నమాట. సరిగా మాట్లాడండి. హలో, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి. తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ చేస్తాను. అవునా? ఏ మూవీ చేశారు? చేస్తానని చెప్పాను కానీ చేశానని చెప్పలేదు. ఇంతకు మీ పేరేంటండి? బీన్స్. ఎస్. అదేం పేరు? ఏ బీమ్స్ అంటే అడిగారా, బీన్స్ అంటే అడుగుతారా? మా ఊరు పల్లెటూరు పల్లెటూరు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? నాదొక లవ్ ప్రాబ్లం. అది కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చారా? సరిగా మాట్లాడండి. ముందు దాన్ని పక్కన పెట్టరా. సారీ పెళ్లి చేసుకున్నాక పెళ్ళనైనా పక్కన పెడతాను కానీ గిటార్ మాత్రం అస్సలు పక్కన పెట్టను. నేను సంగీత అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆల్రెడీ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశానని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయికి నిజం తెలిసిపోయింది. నువ్వు ఏదైనా సినిమాకి సరిగా మాట్లాడని మ్యూజిక్ చేస్తేనే పెళ్లి చేసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అందుకే నేను మీ దగ్గర వచ్చాను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? ఇప్పుడు నేను మీ షోలో నా టాలెంట్ మొత్తం పైకి చూపించేసి బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఘంటసాల లాంటి వారు ఇంటి ముందరే. చాలా చిరాగ్గా ఉంది, ఆపుతారా? నా ఒంట్లో కణాలు కాదు స్వరాలు ఉన్నాయి. సరిగా మాట్లాడండి. శృతి లయల గురించి తెలుసా మీకు? ఎవరి వల్ల? నా ఎక్స్ నా టాలెంట్ మీ షోలో చూపించి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏదో ఒక డైరెక్టర్కు చూపిస్తే ఛాన్స్ కొట్టేద్దామని వస్తానికి మీరు అవమానంగా మాట్లాడతారా? సరిగా మాట్లాడండి. ఏమండి మీకేమైనా రాగాలేని వచ్చా? ఏదో ఒక రాగం పిలిచింది. హలో హలో హలో, ఆ రాగం అయితే మాకు వచ్చు కానీ మీకు తాళాల గురించి తెలుసా? ఎందుకు తెలియదండి బాబు. ఇదిగో బైక్ తాళం ఇక్కడే ఉంది, ఇంటి తాళం అయితే కబోర్డ్లో చెప్తుంది పెట్టండి ఎవరు చూడకోకుండా. తాళాలంటే ఆ తాళాలు కాదండి. తలాంగు తక్కదిమ్మి తలాంగు తక్కదిమ్మి తల్లాంగు తక్కదిమ్మి తల్లాంగు తక్కదిమ్మి తల్లాంగు తక్కదిమ్మి తాత 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 నీ మనసెంత మంచిదో తాత. తాళాల గురించి తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ మీరు నమ్మట్లేదు అసలు? మీకేం తెలుసా అండి మ్యూజిక్ గురించి? అసలు దీన్ని ఏమంటారో తెలుసా? గిటార్ అంటారు. ఇంత బారుగా ఉంది కాబట్టి దీన్ని గిటార్ అంటారు. ఇవేంటో తెలుసా? 6 గీతలు. గీత ఎవరండి? యారు దొరికిస్తాంతరా ఇదే? ఎందుకు చేసుకున్నావు నువ్వా? ఇటు 6 గీతలు ఉంటాయి. ఇలా మోగిస్తే ముట్ట ముట్టుకోకూడదురా మురుకుడా. ఇలా మోగిస్తే సంగీతాలు తన్నుకుంటూ బయటకు వచ్చేస్తా తెలుసా మీకు? సంగీతం అంటే మీకు అపహాస్యంగా ఉన్నదా? నవ్వుకుంటారేంటి? మీలాంటి వాళ్ళ వల్లే తెలుగు సినిమా సాహిత్యం చచ్చిపోతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి దాన్ని నేను ఎక్కడికో
తీసుకెళ్ళాం అనుకుంటాను. ఎక్కడికి? అక్కడికి రాదు. నువ్వు తీసుకెళ్లే సాటికి కాదది. నువ్వు తీసుకెళ్లే సాటికి కాదది. చరణం పల్లవి అవేం తెలుసా? చరణం పల్లవి వాళ్ళెవరండి? లవర్సా? కాదా? అన్నా చెల్లెలు ఏంటారు? ఆ సంబంధం అయిండదు మంచి సంబంధం. మీ టాలెంట్ గురించి మాకు తెలియాలంటే Yes. ఒక చిన్న టెస్ట్ పెడతాను. రంగడ్రేవా अरे मामा एक पेगला अरे मामा एक पेगला నువ్వు ఇక్కడ తాగొచ్చావు కదా, నేను కాదు, ఆయన తాగి వచ్చినట్టున్నాడు, అలాగే చూస్తున్నాడు. వాడు రోజు తాగుతూనే ఉంటాడు. మంది ఒకటే సరి గమ పదలి. నీ గెటప్ ఏంటి ఇలా ఉంది? ఓ ఇదా గణపతి పప్ప మోరియా గెటప్. అనుకున్న బ్యాండ్ మేళం జై జై గణేష జై కొడత గణేష అభయమివ్వు బండ్ల గణేష. నేను నీకు ఒక సిచ్యువేషన్ చెప్తా, ఏం లేదనుకుంటే మీ మధ్య సిచ్యువేషన్స్ అట్లా. వాడికి కూడా అర్థమైపోయింది ఏం లేదని. వాడు చెప్పేవాళ్ళగా ఎందుకే నా పరువు తీస్తావు? వీడిని వదిలేసి వదిలేసేయండి, వద్దు. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ మీద ఒక మంచి ట్యూన్ రాయాలి. ఇచ్చేద్దాం. ఒక పార్క్ లో, ఏ పార్కు? కృష్ణకాంత్ పార్కా లేదంటే వెనక కేవీఆర్ పార్క్? జూ పార్క్ అండి, అవసరం ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చావు ఆయన్ని. ఒక లవర్స్ పార్క్ లో ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం వెయిట్ చేస్తుంది. అబ్బాయి వచ్చిన వెంటనే అమ్మాయిని చూస్తూ నువ్వు ఉన్నది నా కోసమే, నేను బతుకుతున్నది నీ కోసమే అంటూ తపంలో ఒక ట్యూన్. నాకు డౌట్ అండి, ఎప్పుడు అమ్మాయిలు వెయిట్ చేయాలా, అబ్బాయిలు వెయిట్ చేయకూడదంటావా? మీరు ఇచ్చిన సిచ్యువేషన్ కొద్దిగా సరిగా రాంగ్ గా ఉందని చెప్తున్నాను. ఓకే, మీ సిచ్యువేషన్ రాంగ్ అవ్వచ్చు, బట్ ఐ విల్ గివ్ మీ 100% రైట్. నిజంగా మ్యూజిక్ ఎందుకు అలా కొడుతున్నావు? నిద్ర లేపుతున్నా. ఎవరిని? మమ్మల్ని? కాదు, సంగీత ప్రపంచాన్ని. రాత్రి నాతో పాటు దీనికి కూడా 2 పెగ్గులేసా. దిగనట్టుంది. అబ్బాయి అమ్మాయి పార్కు న్యూయార్క్. వచ్చేసి చాలా ఫాస్ట్ ఉన్నారు, లైక్ ఫ్లాష్ మ్యాన్. నువ్వు అప్పుడప్పుడు ఉండాలి ఫ్లాష్, లేదంటే ఇప్పుడు వాచ్మెనే. వాడికి లేదు. నీకోసం జీవించా చిలక, నీదేలే నా ప్రాణం మణితునక. తీసున్నాయి మీ దగ్గర? ఎందుకు? అది చేతిలో పెట్టుకోండి, తగ్గిపోతుంది. ఇది ఫిక్స్ కాదండి, సంగీతం. వావ్, మైండ్ బ్లోయింగ్. మీ టాలెంట్ ని ఇంకో పాటలో చూపి కాదు, ఆ పాట అంతా కాపీ. అవునా? దాని ఒరిజినల్ సాంగ్ ఏంటో తెలుసా? ఏంటి? నీ కోసం జీవించా చిలక. నీకన్నా ఒక్కదే బాగుంది. మీకు కూడా మ్యూజిక్ టేస్ట్ ఉంది, మంచి టేస్ట్ లేకపోవచ్చు కానీ. మీకు తలనొప్పిగా ఉంది కదా, ఒక్క రాగం వదులుతా మొత్తం పోతా చూడి. ఆ ఒట్టి వద్దు, దాని వల్లే తలనొప్పి. వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా వినుమా. నాకు ఒక డౌట్, Yes. నీకు అసలు ఇలాంటి ట్యూన్స్ ఎలా వస్తాయి? పాత సినిమాల సాంగ్స్ చూడట్లేదు. సిచ్యువేషన్ ఉందా? సరిగా మే ఇప్పుడు నేను ఇంకొక సిచ్యువేషన్ ఇస్తాను, ఆగు. దాని మీద ట్యూన్. ఈసారి నేను ఇస్తా. ఇవ్వాల్సిందో కానీ ఇలాంటి బాగానే ఇస్తావు. కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి, వాళ్ళ ఆయన ఏం తీసుకురావట్లేదు, ఏం కొనట్లేదు అని చెప్పి చాలా బాధగా పడుతుంది. సో అబ్బాయి కాలర్ పట్టుకొని నాకేం చేసావురా అని చెప్పి కోపంగా అడిచింది. అప్పుడు ఇలా సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఎలా ఉండాలంటే ఒక మంచి పాట రూపంగా కావాలి. మళ్ళీ ఇక్కడ కూడా అబ్బాయి వెయిట్ చేయడం ఉంటది. అంటే మా సిచ్యువేషన్ చెప్పాడు అనమాట. వచ్చేసింది. వాష్రూమ్, స్ట్రైట్ లెఫ్ట్. నువ్వు వెళ్ళి రెడీ. నువ్వు కూడా దుబాయెల్లి సెంటు తెచ్చా, జపనెల్లి పౌడరు తెచ్చా. దుబాయెల్లి సెంటు తెచ్చా, జపనెల్లి పౌడరు తెచ్చా.
మలేషియా మొత్తము తిరిగి మల్లెపూలు తీసుకొచ్చా, మలేషియా తిరిగి తిరిగి మల్లెపూలు తీసుకొచ్చా, దుబాయ్ వెళ్ళి సంటే తెచ్చా, పనెల్లి పౌడరు తెచ్చా, పౌడరు తెచ్చా, పౌడరు తెచ్చా, నీకే ఇచ్చా ఇచ్చా ఇచ్చా. ఏం చేసావు గ్యాప్ లో అరిసింది, ఏం చేసావు గ్యాప్ లో అరిసింది? వాడేం చెయ్యడు, చెయ్యలేడు. శభాష్ బాబు. అది షబాస్ బాబు కాదు, మహేష్ బాబు. అది మహేష్ బాబు సాంగ్. మహేష్ బాబు. ఒరిజినల్ ట్యూన్ ఏంటో తెలుసా? ఏంటి? దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా. అదే కదా ఒరిజినల్ సాంగ్. ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? ఇంతకీ ఈ పాట ఎవరు రాశారు? మన రామజోగయ్య శాస్త్రి గారు. జోగి మామ. మామ. ఎస్, నేను జోగి మామ, మామ అల్లుల్లా ఇద్దరు తిరిగి వాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా, ఒక సినిమా పాట కోసం కృష్ణకాంత్ పార్క్ లో నేను మామ అలా 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 వాక్ చేస్తుండగా ఏ సినిమా కోసం? అత్తారింటికి దారి. ఎస్, అత్తారింటికి దారేదే. పవన్ కళ్యాణ్ సినిమా. ఆ సినిమాలో ఒక పాట కోసం నేను మామ అలా తిరుగుతుండగా వెంటనే మామ చనువు కొద్దీ, అరే బీన్స్ నీకు ఈ జుట్టు కన్నా ఉంగరాల జుట్టు చాలా బాగుంది అన్నారు. అర్రే మామ ట్యూన్ వచ్చేసింది, క్యాచ్ చేశాను, వెంటనే రాసేసుకొని చెప్పేశాను. అప్పుడు వచ్చిన పాట ఏంటో తెలుసా నీకు? చెప్పు. ఉంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలంటి నడుము తిప్పింది, బాగా తిని ఒళ్ళు తిప్పింది, అప్పట్లో నాకు మామకు ఆ బాండింగ్ ఉండేది. డెడికేషన్ అంటారు ఇంగ్లీష్ లో, నీకు తెలియకపోవచ్చు. మా జెస్సీకి బాగా తెలుసు. ఇది తప్ప ఇంకేం తెలియదు అన్న, ఇంకేం తెలియదు అన్న. ఇదంతా నిజమే. జెస్సీ మగాడు అన్నది ఎంత నిజం అంత నిజం. అయితే అబద్ధమే, అయితే అబద్ధమే. యారు దొరికిస్తాంతరా ఇదే, మొత్తం పరువు మొత్తం తీసేస్తాను. నేనేమంటానంటే ఆకలి వేసినాడు ఆ అంటాడు, అదే ఆకలి వేసినడికి అంటాడు. నీకు ఏది కదా. నిజం చెప్తుందిలే గానే. నేనేమంటానంటే నాకు మామకు ఆ బాండింగ్ ఉండేదని చెప్తున్నాను. మ్యూజిక్ ముందు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వేస్ట్ పోయి. వేస్ట్ కాదురా, మొత్తం కాపీ పేస్ట్. సరిగా మా దాన్ని వద్దు. ఇదిగో మీరు ఇప్పటి వరకు ఇచ్చిన సిచ్యువేషన్ రాంగ్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఇవ్వలేదు. ఒక మంచి పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఇచ్చారు అనుకోండి, 100% పర్ఫెక్ట్ సాంగ్ ఇస్తా. కావాలంటే ఆయన మగతనం మీద, ఆయన మగతనం మీద, ఆయన మీద. ఇప్పటి వరకు ఎక్కడ లేని ట్యూన్ నువ్వు ఒరిజినల్ గా ట్యూన్ చేసింది ఏదైనా ఒక మంచి సాంగ్. సిచ్యువేషన్ మీరు ఇస్తారా నన్ను అనుకోమంటారా? ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే. అనుకోద్దు, వీడిస్తాడు. ఇవ్వాల్సింది ఇవ్వవు కానీ దొంగ అన్ని ఇస్తావు, అన్ని ఇస్తావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్ లో తలుపులేసుకొని ఒంటరిగా ఉంటారు. ఏ రూమ్ లో ఉంది నువ్వు కాదు కదా, నేనే. నువ్వా? అయితే సేఫ్ అమ్మాయి, సేఫ్ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సీన్ నడుస్తుంది. దానికి సంబంధించి సాంగ్ కావాలా? రొమాంటిక్ సాంగ్ నీలో లేని భలే కోరుకుంటావన్నా నువ్వు నిజంగంతే. మధ్యలో బ్రో వాడి దగ్గర లేనిదే వాడు కోరుకుంటాడు. చేయడం కంటే చూడడంలోనే నా ఆనందం ఎక్కువ ఉంటుంది. మూతిలోన మూతే పెట్టి పళ్ళ కింద పల్లి చట్నీ ఒకటి ఇరుక్కుంది. ఓ జెస్సీరా ఎదుటి చేయిరా, ఎదుటి చేయిరా, లేకపోతే నువ్వు నాతో రా, నువ్వు నాతో రా. మూతిలోన మూతే పెట్టు, మూతిలోన ముతే పెట్టు, ముతే పెట్టు, మూతిలోన ముతే పెట్టు, ముతే పెట్టు, ముతే పెట్టు. చాలు. ఈ పాట చాలా కొత్తగా అనిపించింది అనుకుంటా మీకు. చెత్తగా అనిపించింది. రైమింగ్ ఇదే నచ్చేది నీలో అసలు. టైమింగ్ కూడా మనకు రైమింగ్ భలే ఉంటది. వాయించేస్తున్నారు. నువ్వు వాయించావు కదా. అడిగి మరి ఎక్కెలుక్కుంటున్నావు కదా. ఒరిజినల్ సాంగ్ పాడమంటే ఓజీ సాంగ్ పాడాలి అంతే కదా. ఓ జస్ గంభీర. మళ్ళీ కాపీ. ఏంటండి మీరు సంగీతం గురించి మీకు ఏం తెలుసు? అంటే కాపీ టీ బూస్ట్ అనుకుంటా అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీకు అసలు సంగీతం గురించి తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు. సంగీత అది అంతే. ఉండదు, నరాలు ఉంటాయి కానీ సౌండ్ ఉండదు, సౌండ్ ఉండదు. ఇట్లా కొడితే రావాలా? రావట్లేదే. ఆయనకు నాకు కాదు.
ఇదంతా వద్దు. ఇప్పుడు ఒరిజినల్ సిచ్యువేషన్ ఇచ్చారనుకోండి, నాలోని టాలెంట్ని బట్టలు పిచ్చేసి మనసిప్పి చూపిస్తా. హలో, అవసరం లేదు. ఏ మీ దగ్గర ఒరిజినల్ ఎలానూ లేదు, అన్ని కాపీ పేస్ట్లే. అది మాకు అవసరం లేదు. మరి నా పెళ్ళి మ్యాటర్ లేని వాళ్ళని నేను ఎంకరేజ్ బ్రో, నువ్వు కూడా వచ్చేయచ్చు, నీ దగ్గర కూడా మ్యాటర్. గిటార్ చల్లొచ్చా? వాయిస్తావా నువ్వు? రాదు, వేస్ట్. ఎందుకు మన గిటార్ వాయించలేం, అది వాయించలేం. దిలీపురా బసంతి నూరా తింటే తినురా జెసిగాడురా. చూసావా జెస్సీ, మన మ్యాటర్ నాకే కాదు ఊరంతా తెలిసిపోయింది. అంతా నీ వల్లే. ఏంటి నా వల్ల? నువ్వు చేసిన పంపు వల్లే అలా మారుతున్నాడు. నువ్వు అసలు ఏం చేయలేవని నేను చెప్తున్నది. చూపిస్తాను రాబోయే. వెల్కమ్ బ్యాక్ టు మా వింత కాదా? వినుమా. భోజనం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళమాకే. ఎందుకు? నాకు భోజనం తిన్న తర్వాత స్వీట్ తిన్న అలవాటు కదా. నీకన్నా స్వీట్ ఎవరున్నారు చెప్పు. స్వీట్ పొగిడించాలి కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏం లేదబ్బా. నీకు మ్యాటర్ ఏం లేదు, అది నాకు తెలుసు. దీనమ్మ జీవితం జల్లికట్టు కన్నా తాళికట్టు ఎక్కువ ప్రమాదంగా ఉంది. ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? నా మొగుడే నా ప్రాబ్లం, ఏడిపిస్తున్నాడు. ఈ టీవీ సీరియల్స్, ఉల్లిపాయలు, ఈ మొగుళ్ళు ఏడిపించడానికే ఉంటారు. నీకు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? మీ ఆయన తిట్టాడా నిన్ను? తిడితే నాలుగు కోసేను, కొట్టాడా? కొడితే చేతులు విరిచేయను. అది చేయి ఇది చేయి అని చెప్పి టార్చర్ చేశారా? అలా చేస్తే మెడకాయ పైన తలకే ఉంటుందా? మరి ఏం చేసి ఏడిపిస్తున్నాడు? నేను చెప్పినట్టు చేయకుండా ఏడిపిస్తున్నాడు. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు? రెండో పెళ్లి చేసుకోమంటున్నా. జాబ్ చేస్తే వచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, అందుకే రెండో పెళ్లి చేసుకోమంటున్నాను. శిల్ప ఇక్కడ అన్ని సెట్ చేసా, 5,000 కట్నం కూడా తీసేసుకున్నా అడ్వాన్స్. ఆయనకి సంబంధం చూసి అడ్వాన్స్ గా కట్నం కూడా తీసుకున్నావా? యా, వెరీ ప్రాక్టికల్. అది కాదమ్మా, ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ వైఫ్ వస్తే చట్టాలు ఒప్పుకో. చట్టాలు కాదు కదా, మా చుట్టాలు ఒప్పుకోకున్నా ఈ పెళ్లి జరగాల్సిందే. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారా? ఎవరు నువ్వు? దీని మొగుడిని. అది చెప్పు ముందు గాడిద. రెండో పెళ్లి చేసుకోవడం వల్ల నీకు బెనిఫిట్స్ ఏం లేవా? దీనికి ప్రాఫిట్స్ తప్ప నాకు బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయి? చూడండి సార్, మీ ముందు ఎలా కొడుతుందో, మీరే ఏదో ఒకటి చేయండి. చిచ్చి, నీ ముందు మీ ఆవిడ నేను చేస్తే బాగోదేమో.